ఒక్క గంట రాత్రి నువ్వు పడుకునేటప్పుడు ఒక గంట కూడా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే, సర్వసత్యాన్ని గ్రహించకపోతే, మరి దేవుని ఉద్దేశ ప్రకారంగా నువ్వు జీవించకపోతే భ్రష్టుడు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. దారి తప్పించేటువంటి వాడు మన ఎడల చూస్తూ ఉన్నాడు, గర్జించు సింహం వల్లే. వాడికి అవకాశం ఇచ్చాము అంటే ఏ విషయంలో మనం బలహీనంగా ఉంటామో అవి నీ వైపు పెట్టి నిన్ను దారి మళ్లించేస్తాడు, నిన్ను ట్రాప్ చేసి దారి మళ్లించేస్తాడు, వాడి వైపుకి మళ్లించేసుకుంటాడు. నీలో వాక్యాన్ని తీసి వాడి మాటలు పెట్టేస్తాడు. కాబట్టి దేవుని మాటలు నీలో ఉండాలి, దేవుని జ్ఞాపకాలను నువ్వు జీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దేవుడు నీ ఎడల నా ఎడల ఆనందిస్తున్నాడా లేదా, సంతోషిస్తున్నాడా లేదా, ఆయన మనసు తెలుసుకొని నువ్వు జీవించా భద్రుడపై ఉన్నావా లేదా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు నీ ఎడల ఆనందిస్తున్నాడా లేదా ఇది గమనించాలి. దేవుని మనసు తెలుసుకొని నువ్వు జీవిస్తున్నావా లేదా. పరిశుద్ధ లేఖనాల్లో మరి ఎక్కడైనా కానీ దేవుడు మనందరిని కన్నా, ఆత్మలను కన్నా తండ్రి ఎవరి వలనైనా ఆనందించాడా, సంతోషించినట్లుగా మరి లేఖనాల్లో ఉన్న దాఖలాలు ఉన్నాయా లేవా అనే మాట గురించి మనం పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మరి మొదటి శతాబ్ద కాలంలో మరి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందమని మరి యోహాను గారు ప్రకటిస్తున్న దినాలలో, ప్రచురం చేస్తున్న దినాలలో, యొర్దాను నదిలో మరి యేసు ప్రభు వారు అక్కడ నీటిలో బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. అది మనం గుర్తు తెచ్చుకోవాలి. జరిగిన విషయం ఏంటంటే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది. యేసు ప్రభు వారిని కుమారుడు అనాలి అంటే ఆయనను కన్న తండ్రి అని ఉండాలి. ఇది ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఒక స్వరం వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అంటున్నాడండి. ఈ మాట మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 17 మాట మనకి చదువుతూ ఉంటే కనబడుతుందండి. గమనించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్ద కాలంలో మరి దేవుని ఇష్టం నెరవేర్చే విషయంలో భాగంగా, ఆయన పని విషయమే వచ్చిన విషయంలో భాగంగా ఆ పనిని మొదలు పెట్టాడు. అర్థమవుతుంది, తండ్రి పనిని మొదలు పెట్టాడు. దాని విషయంలో దేవుడు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా జీవించాలి, మనం ఎలా దేవుని సంతోషపరచాలి అనేటువంటి విషయం కూడా మనం పరిశీలన చేసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అని చెప్తున్న మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మంచిదే, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో అనేటువంటి విషయం గురించి నడుచుకుంటున్నారు. పర్వాలేదు, మంచిదే. ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి నొందవలనని వేడుకొని మిమ్మును ప్రభువైన యేసు ద్వారా హెచ్చరించుచున్నాము, ప్రభువైన యేసు ద్వారా హెచ్చరించుచున్నాము అనే మాటని మాట్లాడుతున్నాడు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అని మాట్లాడుతూ తర్వాత అన్నాడు, మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను. అంటే మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు, మంచిదే. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని మిమ్మను ప్రభువైన యేసు ద్వారా హెచ్చరించుచున్నాము అనే మాటను చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తెస్సలోని సంఘానికి మొదటి లేఖ రాస్తూ 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల మాటని చెప్తున్నాడు, ప్రస్తావిస్తున్నాడు. ఈ మాటని ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా దేవుని సంతోషపరచాలి, వారిని మెచ్చుకున్నాడు ఆల్రెడీ. కానీ ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసు ద్వారా హెచ్చరించుచున్నాము అనే మాటని గుర్తు చేస్తున్నాడండి. హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. జీవించే వారిని సైతం కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధిక కృపలోనికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి ప్రవేశించేటువంటి విధంగా ముందు కొనసాగాలి. అభివృద్ధి ఉండాలి. నువ్వు జీవిస్తున్నావు అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు కాదు. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే, ఒక గేదె వెళ్తూ ఉంది దారిన, ఒక గేదె వెళ్తూ ఉందండి, పేడేసింది. ఆ రోడ్డు మీద పేడ పడ్డది. ఆ పేడకి చల్లం ఉంటుందా? ఎవరైనా ఆ పేడను తీస్తేనే అది
చేతికొస్తుందన్నమాట. అలాగే ఇది కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే కాదు, ఏది పేడేస్తే అక్కడే ఉంటుంది. అటువంటి పరిస్థితి కాదు మనది. ఎందుకంటే లోకములో నుండి వేరయ్యాము, దేవుని గృహస్థులుగా ఉన్నాము. క్రీస్తుతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టాడు. నీ స్టేటస్ గుర్తు పెట్టుకుని, నీ స్టేటస్ ఏంటో, నీకున్న ఆధిక్యత ధన్యత దేవుడు ఇచ్చినటువంటి తన కృపను బట్టి నీకు ఎటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన వాళ్ళ. ఆ ప్రకారంగా నువ్వు మసులుకోవాలి. దేవుని భయము భక్తులను జీవించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు నీ ఎడల ఆనందిస్తున్నాడా, సంతోషిస్తున్నాడా, నువ్వు ఆయన మనసు తెలుసుకొని జీవించా భద్రుడవై ఉన్నావు అని గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకే పౌలు గారు అన్నాడు, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలను, మా వల్ల నేర్చుకునే ప్రకారంగా నడుచుకొనిచున్నారు, కానీ ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసు ద్వారా హెచ్చరించుతున్నామనే మాట చెప్తున్నాడు. కాబట్టి పరిశీలన చేసినట్లయితే మరి యేసు ప్రభువు పరలోకం నుండి వచ్చినటువంటి మరి దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో మరలా ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టి చివరాఖరికి మృతుల్లో నుండి తిరిగి లేపబడి తండ్రి యొద్దకు వెళ్ళేంత వరకు కూడా ఈ లోకములో ఎవరినైనా తండ్రిని కాకుండా, ఆయన పంపిన తండ్రిని కాకుండా ఎవరినైనా సంతోష పెట్టాడా? ఆయన సంతోషం ఏమన్నా ఆయన చూసుకున్నాడా? గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన కోసం ఏమన్నా కలుగు చేసుకున్నాడా? ఈ లోకంలో ఈ లోక మహిమను చూశాడా? ఏమైనా సంపాదించుకున్న ఆశ కలిగాడా? ఏది కూడా ఈ లోక సంబంధమైన విషయముల మీద మనసే పెట్టలేదు. ఆయన తలంపుల్లో, ఆలోచనలో నోరు తెరిస్తే ఆయన నోట్లో ఆయన తండ్రి మాటలే, దేవుని మాటలే. ఆయన జీవిస్తూ ఉంటే ఎవరు కనిపించారండి? పరలోకములో ఉన్న మన తండ్రి ఇలా ఉంటాడు, ఈ మనసే కలిగి ఉంటాడు, ఇటువంటి తత్వమే కలిగి ఉంటాడు. అందుకే అంటాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అనే మాట వస్తుంటది అనమాట. దానికి సంబంధించిన మాట తర్వాత ఉన్నాయి కొన్ని మాటలు. యేసుప్రభువు జీవించిన విధానం బట్టి యేసుప్రభువు కాదు, ఆయన పంపిన తండ్రి అయిన దేవుడు కనపడ్డాడు. ఆయన్ని బయలుపరిచాడు, తండ్రిని బయలుపరిచాడండి. మనం జీవిస్తున్న దాన్ని బట్టి ఎవరు కనపడాలి? మనం కనపడకూడదు. ఎవరు కనపడాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనపడాలి. నీ మాటలను బట్టి, నీ ఆలోచన బట్టి, తలంపులను బట్టి ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. అందుకే కదా ఆయన మాదిరి నుంచి వెళ్ళాడు. ఆయన అడుగుజాడలు నడవాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు అప్పుడు కదా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నీ పరిస్థితి ఏంటి? నీ వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, నువ్వు సంచరిస్తున్న ప్రదేశాలలో ఎవరైనా కానీ నీ ఎడల బాధకు లోనవుతున్నారా? వారి మనసు నొచ్చుకుంటుందా? అప్పుడు దేవుడు కూడా నొచ్చుకుంటాడు. నీ ఎడల ఆయన మనసు తెలుసుకో. నువ్వు ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు నీ ఎడల ఆనందిస్తున్నాడా, సంతోషిస్తున్నాడా, బాధకు లోనవుతున్నాడా? ఒకసారి గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి యేసు ప్రభువు వారు ఎవరిని సంతోషపెట్టాడు? ఎవరిని సంతోషపెట్టాడా ఈ లోకంలో? లేకపోతే ఆయన సంతోష పెట్టుకున్నాడా? ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక అద్భుతమైన హెచ్చరికను జారీ చేస్తున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని అంటూ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించాను. ఎంత అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన అని వ్రాయబడి ఉన్నట్లు, వాక్యంలో చెప్పబడినట్లుగా మన నిమిత్తం బాధలు పడతాడు, శ్రమ పడతాడు. మనం మోయాల్సిన భారాన్ని సైతము దేవుడు ఆయన మీద మోపాడు, ఆయన భరించాడు, చివరాఖరికి ప్రాణం సైతం పెట్టాడు. అనే విధంగా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్లు సంభవించను అనే మాట చెప్తున్నాడండి. ఆ మాట మొదట్లో అన్నాడు, క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. ఈ రోజున మనం జీవిస్తున్న విధానం బట్టి మన సంతోషాన్ని కోరుకుంటున్నామా? ఆత్మలను కన్న తండ్రి, మనందరిని కన్న తండ్రి అనే దేవుని సంతోషాన్ని కోరుకుంటున్నావా? ఏదైనా ఒక గంట అయినా కానీ, ఒక రోజైనా కానీ, ఏ పరిస్థితుల్లో ఆయన మనసు తెలుసుకొని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఆయన జ్ఞాపకాలు, ఆయన మాటలు నెమరు వేసుకుంటూ ఆయన జ్ఞాపకాలను జీవిస్తున్నావా లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరికి
ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ ఎడల చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ ఎడల ఆనందిస్తున్నాడా లేక దానికి బదులు బాధపడుతున్నాడా? ఎందుకు కన్నానా అని. దేవుడు మొట్టమొదటిలోనే ఆదాము అవ్వలను కన్నప్పుడు బాధపడ్డాడు, మనసులో నొచ్చుకున్నాడు. అక్కడ చాలా సందర్భమైన విషయాలు చాలా ఉన్నాయి, నొచ్చుకున్నాడు హృదయంలో. కాబట్టి ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్టు దేవుడు మన ఎడల ఆనందిస్తున్నాడా లేదా, లేకపోతే ఎప్పుడు ఆనందిస్తాడు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన వారలారా, అయితే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేస్తున్న దాన్ని బట్టి క్రీస్తు ఏం చెప్తున్నా అక్కడ? క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు కానీ మిమ్ము నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించను. ఎంతో గొప్ప త్యాగాన్ని చేయించాడు తండ్రి. తన సొంత కుమారుడు వెనుతీయక మనందరి కోసం బలిగా అర్పింపజేశాడు. మరి ఆయన మహిమ వలన క్రీస్తుని మృతుల్లో నుండి పరలోకాన్ని చేర్చుకొని ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడే. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ కోసము, నా కోసము, సృష్టిలో ఉన్న అందరి కోసం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మాట చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదనే మాట అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్న 15వ అధ్యాయం 3 మాట మనకు కనబడుతుందండి. కాబట్టి యేసు ప్రభువారు మరి జీవిస్తున్న మొదటి శతాబ్ద కాలంలో తనతో శిష్యులు ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, మీకు తెలియని ఆహారము నాకుంది అంటాడు. వీళ్ళకి డౌట్ వచ్చేసింది, ఏంటి మనం ఏం తేకుండానే మరి ఆయనకి ఎవరైనా తెచ్చారు, ఏమైనా పట్టుకొచ్చారు ఏంటి అనుకున్నాడు. ఆ మనసులో వాళ్ళు అనుకున్నారు, మీకు తెలియని ఆహారం నాకుంది అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నారు అనమాట, ఏంటి మనం తేకుండానే ఎవరైనా పట్టుకొచ్చారా అనుకున్నారు. వాళ్ళ మనసు జరిగిన యేసుప్రభు వారు మళ్ళీ చెప్తున్నాడు అక్కడ. ఏం చెప్పాడు అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయ్యున్నదన్న. చూసారా ఎంత ఆకలి దప్పుకులుగా మరి దేవుని ఇష్టం నెరవేర్చు విషయంలో ఆయన పని తుదముట్టించుట. అంటే తుదముట్టించడం అంటే అర్థం తెలుసా? చివరి వరకు దేవుని పని పరిపూర్ణంగా నెరవేర్చు విషయమే చెప్తున్నాడు. తుదముట్టించడం వరకు అంటే చివరి వరకు, కడ వరకు ఆయన పని చేసే విషయంలో ఎలా ఉన్నాడు అంటే, ఆయన చిత్తం నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది అంటాడు. గమనించాల్సిన అవసరం అంతేనే ఉంది. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంది? ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదో ఆహారం తినేదనుకున్నాం కానీ ఏంది ఇంత ఇదిగా ఆయన మాట్లాడిన మాట్లాడికి శిష్యులు ఆశ్చర్యపోయారనమాట. అది యోహాను సువార్తలో 4వ అధ్యాయం 34లో కనబడుతుందండి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని గృహస్థులుగా ఉన్న మనము ఎలా ఉండాలి? మన ఎడల మనకి ఎటువంటి అధికారము లేదని మొదట గ్రహించాలి. ఏదైనా వస్తువులు మనకు ఉన్నాం అనుకోండి, దాని మీద మనకు అధికారం ఉంటుంది. దాన్ని పడేసుకుంటామా, ఎవరికైనా ఇస్తామా, మన ఇష్టం. అది కొన్నప్పుడు ఎవరి సొంతం? అది మన సొంతం. దేవుడు వెల ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఏంటి పరిస్థితి? దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడు విలువ పెట్టి కొన్నాడు. ఈ లోకంలో డబ్బులు, బంగారము ఏవి కూడా ప్రపంచమంతా ఒకటైనా కానీ మనల్ని విమోచించేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. అటువంటి వెలకట్టలేనటువంటి దాన్ని ఏ విధంగా విలువ పెట్టి కొన్నాడు. అప్పుడు ఎవరి సొంతం? మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మేము ప్రశ్నిస్తున్నాను అంటే వాక్యం ప్రశ్నిస్తుంది, అంటే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడు మనందరిని కూడా. కాబట్టి పరిశీలన చేసినట్లయితే దేవుని గృహస్థులుగా ఉన్నాము అంటే మన ఎడల మనకి ఎటువంటి అధికారము, నయా పైసా అధికారం లేదు. మన అధికారం కలిగి ఉన్నవాడు మన తండ్రి. ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఇష్టం. ఆయన ఇష్టానుసారంగా క్రీస్తు అడుగుజాడలో కొనసాగాల్సిన అవసరము, వాక్యానుసారంగా జీవించాల్సిన అవసరం, బాధ్యత మన మేలు కోరి దారి తప్పామంటే మనకే ప్రాబ్లం వస్తుంది. ప్రమాదం పొంచి ఉంది కదా. ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే ఈ లోకంలో జాగ్రత్త పడతాం. అమ్మ తుఫాన్ వస్తుంది, లేకపోతే సునామీ వస్తుంటే జాగ్రత్త పడతారు. ఇవన్నీ కాదు, భయంకరమైన ప్రమాదము. ఇక్కడ నుంచి లోకంలో తప్పించుకోవచ్చు ప్రమాదం నుంచి. అయ్యో లారీ వస్తుంది, తప్పుకోండి అంటే తప్పుకుంటాం. కావుని మరి ఈ లోకంలో వచ్చే ప్రమాదాలు కాదు, నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ ప్రమాదం నుంచి ఎవడు కూడా తప్పించేవాళ్ళు లేడు.
అటువంటి ప్రమాదం పొంచి ఉంది. దానిని తప్పించేవాడే మన తండ్రి. అటువంటి ఎంతో విలువైనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు విమోచించాడు కదా. అది మనసులో ఉందా, ఆలోచనలో ఉందా, తలంపులో ఉందా, గుర్తుందా, లేకపోతే చీమ కుట్టినట్టు లేదా, మర్చిపోయావా? నీ సంతోషం నువ్వు చూసుకున్నావా? నీ అవసరాలను బట్టి నువ్వు జీవిస్తున్నావా? 24 గంటలు నీకోసం వాడుకుంటున్నావు ప్రియ సహోదరుడా? దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీ దగ్గర సమాధానం ఏముంది? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఏటి విషయంలో నువ్వు ఆకర్షితుడవుతున్నావు? మహిమను చూస్తున్నావా? దేవుని గృహస్థులుగా వచ్చిన తర్వాత పరలోక సంబంధమైన విషయముల మీదే మనసు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాల అనుసారంగా నువ్వు దేవుని ఇష్టానుసారంగా జీవించబద్దులైనావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు మాట చెప్తున్నాడు, చూసారా? చెప్పుకున్న మాటలను బట్టి మన ఎడల సర్వాధికారం మన తండ్రికే ఉంటుంది. మన ఎడల ఎటువంటి ఆప్షన్ కూడా లేదు అధికారం చూపడానికి, పెత్తనం చెలాయించడానికి. దేవునికే ఉంటుంది. ఆయన ఇష్టానుసారంగా జీవించడమే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడమే మన బాధ్యత. అప్పుడు దారి తప్పుకోకుండా దేవుని కాపుదలలో ఉంటాము. క్రీస్తు వచ్చిన నాటికి మనం తండ్రి దగ్గరికి వెళ్తాం. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు జీవిస్తున్న విధానం బట్టి, వాళ్ళు పరిచర్య కొనసాగించిన విధానం బట్టి ఎలా జీవించారు, మరి దేవునిష్ఠులుగా జీవించారా లేదా అనేటువంటి విషయం గురించి, మరి వాళ్ళు ఎవరిని సంతోష పెట్టారు, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఏమైనా చూసుకున్నారా, ఏమైనా ఆస్తులు సంపాదించుకున్నారా, లేకపోతే ఏమన్నా ఆలోచించారా, ఇంకెవరినైనా సంతోష పెట్టారా అనే దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఒక అద్భుతమైన సంగతిని మరి పౌలు గారు చెప్తున్నా. మనం చూసినట్లయితే, సువార్తను మాకు అప్పగించుటకు ఏంటంట, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే. ఎవరి వలన? దేవుని ఎంచబడిన వారమై మనుషులను ఇది చాలా ప్రాముఖ్యం. సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అంటున్నాడు. ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా జీవించారు, ఎవరిని సంతోష పెట్టారు, ఎవరిని సంతోష పెట్టే విధంగా జీవించారు మాట్లాడుతున్నాడు. స్వార్థకు యోగ్యులుగా దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక ఆ దేవుని మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అంటాడు. ఎంతో అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన వారలారా. ఆ మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి మొదటి లేఖ రాస్తూ మాట్లాడుతున్న 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆ మాటలు కనబడతాయి. సువార్తను మాకు అప్పగించుటకు. సువార్తను అప్పగించాలంటే సమర్థులైన వారికి దేవుడు అప్పగిస్తాడు. సరి అయిన విధంగా దేవుని ఇష్టానుసారంగా పని చేసే వాళ్ళకి దేవుడు అప్పగిస్తాడు. ఈ లోక మహిమను అపవాదిగాడు చూపించినప్పుడు దానికి ఆపరేట్ అయ్యే వాళ్ళకి దేవుడు అప్పగించడు. దాన్ని నెరవేర్చే విధంగా, జీవించే విధంగా ఒక కసితో పట్టుదలతో ఛాలెంజింగ్ గా తీసుకొని వీళ్ళు నెరవేరుస్తారు, అప్రకారంగా జీవిస్తారు అనే వాళ్ళకి దేవుడు అప్పగిస్తాడు. శరీర సంబంధమైన విషయాలు మనసు పెట్టి ఎవరైనా ఏమైనా మాట అన్నప్పుడు అపవాదిగాడు చాలా చాలా వివేకంతో చేస్తా ఉంటాడు. ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, నిన్ను ఆపరేట్ చేస్తా ఉంటాడు. నీకు తెలియకుండా ఇమ్మీడియట్ గా నువ్వేం చేయాలి, రావాల్సిన వాటిని ఫ్యూచర్ లో కూడా నువ్వు వాటిని ముందే ఆలోచించుకోవాలి, ఊహించుకోవాలి. ఇలా వస్తాడు వాడు తంత్రాలను మనము ఎరిగిన వారము. వాక్యమును బాణాలతో ఏం చేయాలని వేయాలి, బాణాలు వేయాలి. ఆ ప్రకారంగా మనం జీవించబద్దులమై ఉన్నాము. మనలో వాక్యం ఉంటే వాడికి చెమటలు పడతాయి. లోక మహిమ ఏమన్నా నువ్వు ఆలోచించి మనసుందా, అప్పుడు వాడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. చూసారా, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు ఆ దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అని లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడండి. ఎంత అద్భుతమైన సంగతిని మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ప్రియమైన వారలారా. కాబట్టి మనం ఆత్మీయులం గనుక ఆత్మ సంబంధమైన విషయముల మీదే మనసు పెట్టాలి. కొన్ని నిమిషాల వాక్యాన్ని ముగించుకుందాం. ఆత్మీయులం కనుక ఆత్మ సంబంధమైన విషయముల మీదే మనసు పెట్టి జీవించబద్దులమై ఉన్నాం. అందుకే అంటాడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు, చూడండి, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు అంటూ చివరిలో అంటున్నాడు. కాగా శరీర స్వభావం గలవారు, శరీరానుసారంగా జీవించేవాళ్ళు, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఏం చెప్పాడండి, ఎంత అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు.
రోమ సంఘానికి లేఖ రాస్తే 8వ అధ్యాయంలో 7 నుంచి చూస్తే మాటలు కనబడతా ఉంటాయి. ఏలయనగా శరీరానుసారమైన మనసు గలవారు. ఏమన్నాడు? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రం లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని పరచనేరరు. ఏం చేస్తున్నాం మనం? చివరిగా ఒక మాట చెప్పుకొని మనం తెలుసుకున్నాం. ఏంటి అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఈ మాటలో చాలా చాలా ప్రాముఖ్యమైన అర్థము ఇమిడి ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. మనం ఎప్పుడైనా మామూలుగా సహోదరులు కానీ బయట వాళ్ళు కానివ్వండి, ఎక్కడ కూర్చున్నా కానీ మాట్లాడే మాటల విషయంలో చులకనతనంగా చీప్ మాటలు కానివ్వండి, అందరికి తెలిసిన విషయమే. అపవాదిగాడు ఏం చేస్తాడంటే, వాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. మనం కరెక్ట్గా ఉన్నా అంటే వేరే వాళ్ళతో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా చుట్టాలతో కానివ్వండి, ఎవరితోనైనా కానివ్వండి, మనం మాట్లాడే మాటలను బట్టి, మన నడవను బట్టి ప్రతి ఒక్కళ్ళు మన వైపే ఉంటుంది. వాళ్ళ కన్నులని మన వైపే ఉంటాయి. ఇతను ఎలా జీవిస్తున్నాడు, 10 మందికి చెప్తున్నాడు కదా ఎలా జీవిస్తున్నాడు. క్రైస్తవులుగా జీవించే ప్రతి ఒక్కళ్ళు కూడా, దేవుని గృహస్థులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రపంచమే నిన్ను చూస్తుంది, నువ్వు ఎలా జీవిస్తున్నావో. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? శరీర సంబంధమైన విషయం లేదు మనసు పెట్టే పరిస్థితి ఉండకూడదు. నీకు సమయం ఉందా? దేవుని మాటల గురించి నువ్వు పరిశీలించాలి. ఒక న్యాయమైన అవసరాల గురించి నువ్వు మాట్లాడుకోవాలి. మన క్యారెట్ డౌన్ అయ్యే విధంగా కానివ్వండి, మరి అపవాది సంబంధమైనటువంటి కార్యాల విషయంలో కానివ్వండి, వాటి విషయమై ఏది కూడా నిరుత్సాహపరిచే విధంగా ఏది కూడా మనం జీవించే విషయంలో ఏది కనపడకూడదు. మరి యేసు ప్రభువు వారు జీవించినప్పుడు, ఆయన పని మొదలు పెట్టినప్పుడు, మరియు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈ రోజున నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడా లేదా? నువ్వు గమనించావా? ఆయన మనసు తెలుసుకొని నువ్వు జీవించ అద్దుడవై ఉన్నావే. 24 గంటల్లో నువ్వు, సంవత్సరానికి 365 రోజులు, రోజుకి 24 గంటల్లో నువ్వు ఎలా జీవిస్తున్నావు? ప్రతిరోజు వాక్యం నీలో ఉంటుందా లేదా? నీ ఏళ్ళ దేవుడు ఆనందిస్తున్నాడా లేదా? లేకపోతే బాధకు లోనవుతున్నాడా? ఇది గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఒక అద్భుతమైన విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే మాటకు అర్థం తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తు పరిశుద్ధుడు, ఆయన నామంలో పాప విమోచన, పాప క్షమాపణ, ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుబాటు, వాక్యానుసారంగా బాప్తిసం తీసుకొని మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని గృహస్థులుగా చేర్చబడ్డ తర్వాత ఆయన మరణంలోనికి పాలు పొందిన తర్వాత, ఆయన పునరుద్ధానమును సాదృశ్యమందు ఐక్యము గలవారం అవుతాం మనం. ఆయన మరణమును సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానమందు సాదృశ్యమందును ఐక్యము గలవారం అవుతాం. మీరు క్రీస్తులోని బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా అంటాడు. గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన మరణంలోకి మనం పాలు పొందుతున్నాం. పాప విషయంలో చనిపోతున్నాం మనం. పాత జీవితాన్ని సమాధి చేయాలి. అలా దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే, చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మృతి పొంది లేపబడిన వారైతే, పైన వాటి మీదనే ఏం చేయాలి? వెదకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు పరిశుద్ధులైతే, నీతిమంతులైతే, దేవుని గృహస్థులుగా ఉన్నట్లయితే, ఇటువంటి హెచ్చరికలు ఉన్నాయి అక్కడ మాటలో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి అని చెప్తే వింటారండి వాక్యం. స్కూల్లో పిల్లలకు మాట ఒకసారి 2 సార్లు చెప్తారు, రెండోసారి 2 బిగారు అనుకోండి, 3వసారి అప్పుడు దారిలోకి వస్తాడు. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర అంతే, 1-2 సార్లు చెప్పిన తర్వాత వినకపోతే హెచ్చరిక కావాలి. అలాగే వాక్యం ద్వారా హెచ్చరిక మనకు కావాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు పరిశుద్ధులైతే, దేవుని ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళైతే పైన వాటిని వెతుకుడి. ఎందుకు అంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటున్నాడు. కరాఖండిగా చెప్తున్నాడు, బల్లగుద్దినట్టుగా. అపోస్తలుడైన పౌలు మరి కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఏలయనగా ఎందుకు మీరు పైన వాటి మీదనే మనసు పెట్టుకోవాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అన్నాడు. ఎందుకు అంటే తర్వాత చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా, తర్వాత చెప్పాడు ఆ మాట ఏమన్నాడంటే, మీరు
అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన లేఖలు చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి అంటూ అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అంటూ తర్వాత చెప్తున్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడు, ఏలయనగా మీరు మృతి పొందితిరి. శరీర సంబంధంగా చచ్చిపోయారు మీరు, శరీర సంబంధంగా చచ్చిపోయారు మీరు, పాపం విషయమే చనిపోయిన మీరు దానిలో ఎలాగో జీవించుదురు అంటాడు. ఇలాంటి మాటలు చూస్తే ఒకసారి గుండె పగిలిపోవాల. ఎంత అద్భుతమైన హెచ్చరికలు పౌలు గారు రాసిన పత్రికలో చాలా చోట్ల చెప్పాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలి? మీరు పరిశుద్ధులైతే, నీతిమంతులైతే, క్రీస్తు అడుగుజాడలో కొనసాగేటువంటి వాళ్ళైతే, క్రీస్తు రెండోసారి వస్తే ఆయనతో కూడా క్రీస్తుడు వారసులుగా పరలోకానికి వెళ్ళి క్రీస్తు కూడా తరతరాలు యుగయోగాలు ఉండేటువంటి మీరైతే పైనున్న వాటిని వెతకండి. భూ సంబంధమైన విషయాలు మనసు పెట్టి ఆ చర్చలు చేయటాల మూలాన అపవాదిగా నిన్ను తప్పించేస్తాడు. సమయం ఉందంటే సరదా కోసం ఆ మాటలు మాత్రం మాట్లాడే పరిస్థితి మనం తెచ్చుకోవద్దని ప్రభు పేరిట ప్రతి ఒక్కరిని కూడా ప్రాధేయపడుతున్నా. వాక్యమైనటువంటిది వినే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి హెచ్చరిక, ఒకరికే కాదు అని చెబుతున్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడు, ఏలయనగా మీరు మృతి పొందితిరి. శరీర విషయంలో చనిపోయారు మీరు, ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేయబడతాము? ఆయన చివరిలో చెప్పాడు ఆ మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతామంట. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. ఎక్కడ మనం మహిమ యందు ప్రత్యక్షపరచబడతాము, క్రీస్తు ఉన్నట్టుగా ఆయన చూస్తాము, ఆయనకు వలే సమరూపము కలదానికి మన శరీరాలు మార్చబడతాయి, క్రీస్తు కూడా పరలోకానికి వెళ్తామంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం మన ముందు ఉంచాడు దేవుడు, మన తండ్రి. గమనించాల్సిన అవసరం ఉంది. ముందే ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది కాబట్టి తదుపరిగా సిద్ధపడి సహోదరులు ఉన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా గమనించాల్సిన అవసరం ఉంది. నీ ఎడల నా ఎడల దేవుడు ఆనందిస్తున్నాడా? ఆయన మనసు తెలుసుకొని మనం జీవిస్తున్నామా లేదా? ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు క్రీస్తు, అందుకు పౌలు గారు ఏమన్నారు? సువార్తను మాకు అప్పగించుటకు దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు ఆ దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నామన్నాడండి అని తెస్సలోనికీ సంఘానికి లేఖ రాస్తూ మొదటి లేఖలు చెప్తున్న 2:4 చెప్పాడు అన్నమాట. గమనించండి, మనం ఎవరిని సంతోష పెడుతున్నాము? మన సంతోషం మనం చూసుకుంటున్నామా? శరీర సంబంధంగా ఈ లోకంలో ఉన్నంత వరకే. ఎంతో భయంకరమైన ప్రమాదం నుండి ఈ లోకంలో ప్రమాదాలు తప్పించుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనది రెండో మరణం నుండి, ఆ ప్రమాదం నుండి నేను తప్పించాడే, నువ్వు లేనప్పుడు నువ్వు కావాలనుకున్నాడే, ఆ తర్వాత కనీని వదిలేయలేదే, ఆయన కుమారుడి రక్తధారలు అడ్డుకట్టుగా వేసి నేను రక్షించుకున్నాడే. కాబట్టే హెచ్చరిక జారీ చేస్తున్నాడు. దేవుని గురుతులుగా ఉన్న వాళ్ళ మీద సర్వాధికారం తండ్రికే ఉంటుంది. మనకి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే విలువ పెట్టి కొన్నాడు. ఈ లోకంలో ప్రపంచంలో ఏది పెట్టినా కానీ ఎవరి చేత కానటువంటిది ఎవడు కూడా విమోచించలేనటువంటి పరిస్థితి దేవుడు విమోచించాడు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి. పాప విషయమే చనిపోయిన మీరు దానిలో ఎలాగో జీవించుతారు అంటాడు. చాలా మంది బైబిల్లో మాట చెప్పుకోవాలంటే ఏలయనగా మీరు మృతి పొందితిరి. సర్వాధికారం తండ్రికే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మనసు తెలుసుకొని బ్రతికినంత కాలం క్రీస్తు వచ్చు వరకు లేక మన మరణాల వరకు ఆయన సంతోషపెట్టే విధంగా మనం జీవించాలి. ఆయన పనులకు ఆటంకం కలిగించే విధంగా కానీ, ఎదుటి వారి మనసు నొచ్చుకునే విధంగా కానీ, మన మనసు నొచ్చుకున్నా పర్లేదు కానీ క్రీస్తు ఎంతగానో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టు, నీకు ఎన్ని అవమానాలు జరిగినా కానీ క్రీస్తుని అనుసరించి నువ్వు జీవించబద్ధుడవై ఉన్నావు. దారి తప్పావు అంటే ఆ ప్రమాదం మామూలు కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మన తండ్రి మనసు తెలుసుకొని బద్ధులమై ఉన్నామని ప్రాధేయపడుతూ అలా జీవించాలని కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మరి ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ బైబిల్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ రంగారావు గారికి క్రీస్తు నామములో వందనములు. అలాగే నా ప్రియులు, నా సహోదరులైనటువంటి దేవుని గృహస్థులు కొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా క్రీస్తు నామములో వందనములు. మరోసారికి